ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం. కోటనందూరు సిబిఎం చర్చ్లో తుని బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు సిబిఎం చర్చ్లో తుని బాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినవి. ఫీల్డ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వై ఆనందరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి రెవరెండ్ డాక్టర్ రూబెన్ అతిథిగా వచ్చి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా క్రీస్తు జననం సర్వ మానవాళికి ఒక గొప్ప వరమని, ఇమాన్యుయల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఇది ఒక కాలానికి సంబంధించినది కాదు, ఎవరైతే క్రీస్తును తన హృదయంలో పెట్టుకోగలిగితే అదే నిజమైన క్రిస్మస్ అని, సుదీర్ఘకాలం నిశ్శబ్దానికి ఒక శబ్దం యేసు పుట్టుక అని, యేసుక్రీస్తు అనే శిశువు ఏడుపు ప్రపంచాన్ని నవ్వించిందని, మరణాత అనగా తిరిగి వస్తున్నాడని తెలియజేశారు. అనంతరం ప్రతిపాడు ఎంపీపీ క్రాంతి సుధాకర్ క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సంఘ కాపరులు, పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు. తుని ఫీల్డ్లో ఉన్న సీనియర్ సంఘ కాపరులకు, సంఘ పెద్దలకు సన్మానం చేశారు. నాగాలాండ్ నుంచి వచ్చిన టీం ప్రత్యేక గీతాలాపన చేశారు. అనంతరం బహుమతి ప్రదానం జరిగింది. కోటనందూరు సంఘ ప్రెసిడెంట్ బి రూపస్ రాజు వందన సమర్పణ చేశారు. కోటనందూరు సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ మరిడియా చేసిన ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ కౌన్సిల్ కార్యవర్గం ఏ సతీష్, బి అప్పారావు, బి థామస్, బ్రదర్ హాక్స్, వెల్ఫేర్ ఫండ్ ప్రెసిడెంట్ చిత్రా సేన్ లిమ్మా, ధర్మవరం సంఘ కాపరి పి సల్మాన్ రాజు, సిబిఎం చర్చ్ కార్యవర్గం ఎన్ చిన్న సత్యనారాయణ, ఎన్ సుధాకర్, పూతే ప్రసాద్, ఎన్ పెద్ద సత్యనారాయణ, ఎన్ జాన్, పెద్దలు బి శామ్యుయల్, ఎన్ సురేష్ కుమార్, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. దేవుని అదృష్ట రూపాన్ని భూలోకానికి తీసుకొచ్చిన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసు అనగా అదృష్ట దేవుని స్వరూపమే భూలోకంలో అడుగుపెట్టింది. ఆ స్వరూపమే మాతో నడిచింది. ఇంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన నీ కృప కొరకు నీ స్తోత్రములు. నాయన, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కార్యవర్గాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను
మా సంఘాన్ని సంఘ నాయకత్వాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మొదటి సెక్షన్ ముగించుకుంటూ ఉండగా రెండవ సెక్షన్ కొరకు మనం సిద్ధపరచమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసములు కూడిన బిడ్డలందరికీ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్. ఏదో మన ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించి ఒక టోపీ, ఒక డ్రెస్సు, వ్యవహారం చూపించి ఏదో గిఫ్ట్లు ఇస్తూ ఉన్నట్టుగా అది చూపించుకుంటాం. అంటే పుచ్చుకోవడమే, మనం పుచ్చుకోవడమే చూపిస్తూ ఉంటాం. ఇస్తున్నట్టు ఎక్కడ కూడా మనం ఎక్కడ కనపడలేదు. ఇచ్చేది ఏంటి? మన హృదయాన్ని దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. దేవుడికి ఇస్తే దేవుడు ఆటోమేటిక్గా నీ హృదయాన్ని ఎప్పుడైతే సమర్పించుకున్నారో మీ ఆటోమేటిక్గా దేవుడు మీకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన మీకు తీరుస్తారు. మరి క్రిస్మస్ అంటే డిసెంబర్ 25 లేదా డిసెంబర్ 1వ తారీఖు నుంచి Our time is a time of fear. ఈ కాలము, మనం నివసిస్తున్న కాలము భయాందోళనలతో నివసిస్తున్న కాలము అని WCC అనగా వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ యావత్ ప్రపంచానికి ఈ సందేశాన్ని అందించింది. ఈ విషయంలో మనం ప్రత్యేకంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి హింసల గురించి, భయాందోళనల గురించి వారు రీసెర్చ్ చేసి ఇప్పుడున్న పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి, మనం భయాందోళనలతో నివసించే కాలము అని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. నేను అది చూసినప్పుడు ఈ పరిస్థితులు లేకపోతే ఈ యొక్క ప్రకటన కేవలము ప్రస్తుత దినాలకు మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ ప్రారంభానికి ఈ పరిస్థితులు ఒక చిహ్నమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క యాడ్వెంట్ కాలంలో ప్రస్తుత దినం మనము నేటి పరిస్థితులు ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. బెత్లెహేంలో పుట్టాడు. మా పాస్టర్ గారు నాకు గౌరవం చెప్పాలి. బెత్లెహేంలో పుట్టిన తర్వాత అసలు వాళ్ళేమో జనాభా లెక్కల కోసం వెళ్ళారు. ఆవిడకి ప్రసవ వ్యాధి నిండిపోయింది కాబట్టి ఆవిడ మగబిడ్డని కన్నారు. చూడండి, 6 ఏళ్ళు లోక సువార్త 6:7 ఆమె ప్రసవ దినములు నిన్నవి కనుక అమ్మా తన సొల్లుసూర్లు కుమారులు కని ఆపండి. ఎక్కడికైనా ప్లేస్ పశువులశాల కొడతారా అక్కడికి వెళ్ళండి. ఆ శిశువును పొత్తు గుడ్డలతో చుట్టి చేసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా 25 కూడా ఇలాగే మన ఫీల్డ్ కౌన్సిల్ క్రిస్మస్ ఇంత వేడుకగా జరుపుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదించాలని, ప్రతి కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ వారు కూడా మా ధర్మంలో పనిచేస్తున్నటువంటి మాస్టర్ గారు పులి సాంబవ్ రాజ్ గారు, వారు ప్రతిసారి కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి వారు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దాని సందర్భంగా ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.